ఓం శ్రీ గురుభ్యో నమః. లక్ష్మ అని దేనినంటారు? లక్ష్మీదేవి భగవంతునిలో దయను ఎట్లా పెంచుతుందో ఆమె పేరులో ఉన్న పదాలే తెలుపుతాయి. లక్ష్మీదేవి భగవంతునిలో దయను ఎట్లా పెంచుతుందో ఆమె పేరులో ఉన్న పదాలే తెలుపుతాయి. ఏదైనా ఒక వ్యక్తి గుర్తించాలంటే ఆ వ్యక్తికి సంబంధించిన అసాధారణ చిహ్నాలు కనిపించాలి. ఈ అసాధారణ గుర్తును సంస్కృతంలో లక్ష్మ అని అంటారు. అయితే భగవంతుని గుర్తించడానికి గుర్తు ఏది అంటే దయ. ఆయనలో ఎన్నో గుణాలు, జ్ఞానం, శక్తులు ఉండవచ్చు. కానీ మనం ఆయనని ఆశ్రయించాలంటే మొదట మనం చూసేది ఆయనలోని దయనే. ఆయనకు ఎంతో జ్ఞానం ఉంటుంది. అంటే మనం చేసిన తప్పులు కనిపిస్తాయి, అందుకు మనల్ని దండిస్తాడు. అంటే మనం ఆయనని ఆశ్రయించం. మనలోని దోషాలను ఆయన గుర్తించినా మనపై దయతో దగ్గరికి తీసి ఇకపై జాగ్రత్తగా ఉండు అని చెప్పి మనల్ని కాపాడుతా అని చెబితే మనం ఇష్టపడతాం. ఇది ఆయనలో ఉండే అసాధారణ గుర్తు. అట్లా ఆయనలో అసాధారణ గుర్తు అయిన దయని పెంచి పోషించే ఆవిడకి ఆయనను గుర్తింపచేసే తాను ఆమె లక్ష్మి. ఆమెను కలిగిన వాడు తత్వం. అంటే అట్లాంటి తత్వాన్ని ఉపాసించండి అని వేదం చెప్తుంది. అందుకే మన పూర్వ ఆచార్యులు వేదాంతాః తత్వచింతాం మురభిత్ ఉవసియత్ పాదచిహ్నై పరంతి అని అంటారు. వేదాంతాః తత్వచింతాం మురభిత్ ఉవసియత్ పాదచిహ్నై పరంతి అని అంటారు. అంటే వేదార్థాన్ని నిర్ణయం చేసిన శాస్త్రాలన్నీ కూడా ఏది తత్వం, ఏది లోకాన్ని శాసించేది, ఏది లోకంచే ఉపాసించబడే తత్వం అని సందేహాలు బయలుదేరినప్పుడు ఎవరి వక్షస్థలం యందు అమ్మ యొక్క పాద చిహ్నాలు చూసి అతడే మనం ఉపాసించాల్సిన తత్వం అని చెబుతాయి. లక్ష్మీదేవి పాద చిహ్నాలు భగవంతుని వక్షస్థలం యందు ఉంటాయి. ఆమె భగవంతుని వక్షస్థలంపై ఉండి ఏం చేస్తుంది అని చెప్పే నామమే శ్రీ. మనల్ని కాపాడేటట్టు చేస్తుంది ఆమె. మామూలుగా లోకం పిల్లల విషయంలో తండ్రి హితాన్ని చూస్తాడు, తల్లి ప్రియాన్ని చూస్తుంది. హిత దృష్టితో తండ్రి దంటిస్తాడు. అదే తల్లి ప్రియంతో మనకు ఏదో ఒక మంచి ఓదార్చి ఆక్రమంగా బాగుపడేటట్టు చేస్తుంది. మొదట మనకు ఏది కావాలో అడుగుతుంది, మనం కోరింది తగినదో కాదో చెప్తుంది. ఆపై తండ్రి వద్ద మనం కోరినది ఏదో చెప్పి మనకి కావలసినవి మనకు అందేలా చేస్తుంది. పిల్లల బాగుకు కోపం అవసరం, అట్లాగే ప్రేమ కూడా అవసరం. ఈ రెండు ఒకరే చూపిస్తే పిల్లలు నమ్మరు. అందుకే ఒకరు కోపం చూపిస్తారు, ఒకరు ప్రేమను చూపిస్తారు. ఇది సాధారణంగా లోకంలో తల్లిదండ్రుల ప్రవృత్తి. అట్లా జగద్రక్షణ విషయంలో కూడా మన క్లేశాలను తొలగించడానికి మొదట అమ్మ అందాలి. అందుట అనేది మొదటి క్రియ. మన మాటలు వినడం అనేది రెండో క్రియ. విన్న మాటలను స్వామికి వినిపించి మనపై మంచి భావాలు కలిగేటట్టు అమ్మ స్వామికి అందుట అనేది మూడో క్రియ. ఇలా చేయడానికి ఆయన మనల్ని అనుగ్రహించేట్టు మన పాపాల వల్ల మనపై ఆయనలో ఏర్పడ్డ కోపాన్ని తొలగించుట, మనకి ఆయనపై ఉన్న ద్వేషాన్ని తొలగించుట, ఇవన్నీ అమ్మ చేసే పనులు. శ్రావయతి శృణోతి ఏతే శ్రీ. మన మొరలను వింటుంది, ఆపై భగవంతుడిని వినేటట్టు చేస్తుంది. కనుక ఆమె పేరు శ్రీ.
మనం ఆశ్రయించాలని అనుకుంటే ఆశ్రయించేట్టు చేసేది కనుక ఆమె శ్రీ. మనల్ని కాపాడాలని స్వామిని ఆశ్రయించేది కనుక ఆమె శ్రీ. శ్రీతో కూడుకున్నాడు కనుక ఆయన తప్పనిసరి రక్షణ చేసి తీరతాడు కనుక ఆయన పేరు శ్రీపతి లేక శ్రీమన్నారాయణ. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.